ఈ మధ్య నా ఫోన్ చూస్తుంటే ఒక వింత విషయం గమనించాను. మనం ఒంటరిగా స్క్రోల్ చేస్తున్నామని అనుకుంటాం, కాని మన ప్రతి కదలికనూ ఎవరో గమనిస్తున్నారనే అనిపించింది. దాని గురించే ఈ విశ్లేషణ. మీకు ఎప్పుడైనా అనిపించిందా సోషల్ మీడియా ఓపెన్ చేసిన ప్రతిసారీ అవే వీడియోలు, అవే పోస్ట్లు, ఒకే ప్రపంచంలో చిక్కుకుపోయినట్లుగా? నా విషయానికొస్తే ఇదంతా ఒకే ఒక్క డాన్స్ వీడియోతో మొదలైంది. భలే సరదాగా అనిపించింది. వెంటనే ఒక లైక్ కొట్టేశాను. అప్పుడనుకున్నా, ఒక్క లైక్తో ఏమవుతుందిలే అని. కాని ఆ తర్వాత ఒకటి, ఇంకొకటి చూస్తుండగానే నా ఫీడ్ మొత్తం అవే డాన్స్ వీడియోలతో నిండిపోవడం మొదలైంది. స్క్రోల్ చేసిన ప్రతిసారి అదే డాన్స్, అదే పాట. కొంచెం వింతగా అనిపించింది నిజంగా. ఓ దశలో నాకే నవ్వొచ్చింది. నా ఫీడ్ చూస్తే నా ప్రపంచం మొత్తం డాన్స్ వీడియోలే అన్నట్టుగా మారిపోయింది. నాకిష్టమైన ఫుడ్, ట్రావెల్ అవన్నీ ఎక్కడికి పోయాయో కూడా తెలీదు. అప్పుడనిపించింది, ఇది యాదృచ్ఛికం కాదు, ఏదో జరుగుతోంది. తెర వెనుక ఎవరో నన్ను గమనిస్తున్నారు, నేనేం చేస్తున్నానో నేర్చుకుంటున్నారు. మొట్టమొదటి క్లూ చాలా సింపుల్. నేను ఏ వీడియోలకు లైక్ నొక్కానో సరిగ్గా అలాంటి వీడియోలే నాకు ఎక్కువగా కనిపించడం మొదలయ్యాయి. చాలా సూటిగా ఉంది కదా? అంతేకాదు, నేను ఏ అకౌంట్లను ఫాలో అవుతున్నానో కూడా అది గమనిస్తోంది. ఒక కొత్త డాన్స్ అకౌంట్ను ఫాలో అయితే చాలు, వెంటనే 10 కొత్త డాన్స్ అకౌంట్లు సలహాలుగా వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాత తెలిసిన విషయం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇది లైక్లు, ఫాలోల కన్నా చాలా లోతైనది. ఇదే అసలైన విషయం. మనం ఒక వీడియోని లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగి చూసినా చాలు. అది కూడా అల్గోరిథంకి మనమొక సిగ్నల్ ఇచ్చినట్టే. అప్పుడే నాకర్థమైంది, దీన్నే రికమెండేషన్ ఆల్గారిథం అని అంటారని. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకోసం పనిచేసే ఒక సిస్టమ్. మనం ఏమిష్టపడతామో నిరంతరం నేర్చుకుంటూ మనల్ని కట్టిపడేసే కంటెంట్ను మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ అల్గారిథం మనకోసం ఇంత కష్టపడాల్సిన అవసరమేంటి? దీని వెనుకున్న అసలు కారణం ఏమై ఉంటుంది? ఆ విషయమే ఇప్పుడు చూద్దాం. దీని లక్ష్యం ఒక్కటే, చాలా సింపుల్. మనం ఆ యాప్ని మూసేయకుండా గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉండాలి. మనం ఎంత ఎక్కువసేపు చూస్తే ఆ ప్లాట్ఫామ్కు అంత లాభం. ఈ వాక్యం ఈ చక్రాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అంటే మనం ఎంత ఎక్కువసేపు చూస్తే వాళ్ళు మన గురించి అంత ఎక్కువగా నేర్చుకుంటారు. వాళ్ళు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మనం అంత ఎక్కువసేపు చూస్తాం. ఇదొక ఫీడ్బ్యాక్ లూప్ అన్నమాట. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, మన అటెన్షన్ అంటే మనం యాప్లో గడిపే సమయమే వాళ్లకు డబ్బు. మన దృష్టిని అడ్వర్టైజర్లకు అమ్మడం ద్వారానే ఈ ప్లాట్ఫామ్లు డబ్బు సంపాదిస్తాయి. అయితే దీని అర్థం మనం ఏమీ చెయ్యలేమని కాదు. అల్గారిథం చేతిలో కీలు బొమ్మలా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. మన ఫీడ్ను మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. దానికి ఒక 3 సింపుల్ మార్గాలున్నాయి. మొదటిది, మీకు నచ్చని కంటెంట్ ఏదైనా కనిపిస్తే వెంటనే నాట్ ఇంట్రెస్టెడ్ బటన్ని వాడండి. రెండోది, మీకు ఏమాత్రం ఆసక్తి లేని అకౌంట్స్ని మ్యూట్ లేదా అన్ఫాలో చేసేయండి. ఇక మూడోది చాలా ముఖ్యం, కేవలం ఫీడ్పైనే ఆధారపడకుండా మీకు కావలసిన కొత్త టాపిక్స్ కోసం మీరే స్వయంగా సెర్చ్ చేయండి. ఈ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం అల్గోరిథంకు కొత్తగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. మన డిజిటల్ ప్రపంచాన్ని మనకు నచ్చినట్టుగా కావాలనే తీర్చిదిద్దుకోవచ్చు. ఇప్పుడు నా ఫీడ్ చూస్తే అది ఒకే విషయం యొక్క ప్రతిధ్వనిలా లేదు. డాన్స్ వీడియోలతో పాటు నాకిష్టమైన వంటలు, ప్రయాణాలు, టెక్నాలజీ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా ఫీడ్ కేవలం టైంపాస్ కాదు, కొత్త విషయాలు నేర్చుకోటానికి, స్ఫూర్తిని పొందటానికి ఒక మంచి చోట్లా మారింది. కంట్రోల్ మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ప్రశాంతత ఇది. చివరిగా ఒక ప్రశ్న. మన డిజిటల్ ప్రపంచాన్ని మరింత బాగు చేసుకోవాలంటే ముందు మనకు ఏం కావాలో మనకు తెలియాలి కదా. మరి మీ ఫీడ్లో ఎలాంటి కంటెంట్ ఉంటే మీకు స్ఫూర్తినిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.